పేర్ని నాని గోడౌన్లో రేషన్ బియ్యం మాయం కేసులో కీలక పురోగతి సాధించారు పోలీసులు. ఈ కేసులో ఏటూగా ఉన్న మానస తేజను అదుపులోకి తీసుకున్నారు. మానస తేజ స్టేట్మెంట్ ఆధారంగా మరికొందరిపైన పోలీసులు కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే గోడౌన్లో 7,577 బస్తాల రేషన్ బియ్యం మాయమైనట్లు గుర్తించారు. ఇదిలా ఉండగా పేర్ని నాని భార్య జయసుధ ముందస్తు బెయిల్పై రేపు జిల్లా కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఇదే కేసులో పేర్ని నాని కుమారుడు కిట్టుకి పోలీసులు నోటీసులు ఇచ్చినా విచారణకు గైర్హాజరయ్యారు. ఇకపై ఈ కేసు ఎలా టర్న్ తీసుకోనుందో అని రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది. రైట్ గా పేర్ని నాని కేసుకి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి ఫోన్ లో అందిస్తారు. కాంతి, దీపిక, పేర్ని నాని భార్యకు సంబంధించినటువంటి గోడౌన్ లో రేషన్ బియ్యం మాయం కేసులో ఇప్పటికే A1 గా జయసుధను అలాగే A2 గా PA మానస్ తేజ్ ను పోలీసులు పెట్టడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ పేర్ని నాని భార్య జయసుధ ఇప్పటికే అజ్ఞాతంలో ఉన్నారు. అలాగే హైకోర్టులో బెయిల్ పిటిషన్ తో పాటు జిల్లా కోర్టులో కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ కు దాఖలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో A2 గా ఉన్నటువంటి మానస్ తేజ్ ను కూడా ఇప్పటి వరకు కూడా పరారీలో ఉన్నట్లుగా పోలీసులు చెప్తూ వచ్చారు. అయితే నిన్న ఏదైతే పేర్ని నాని ప్రెస్ మీట్ తర్వాత ఎక్కడైతే కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు సేకరించడంలో పోలీసులు విఫలమయ్యారు అనేటువంటి విమర్శలు వస్తున్న నేపథ్యంలో జయసుధను అరెస్టు చేయడానికి దాదాపుగా 20 రోజులు అయినప్పటికీ కూడా పోలీసులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో పేర్ని నాని దానిని ఖండించే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఇప్పుడు కేసుకు సంబంధించినటువంటి పురోగతిగా మనం చెప్పుకోవచ్చు. A2 గా ఉన్నటువంటి మానస్ తేజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే మానస్ తేజ్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు, అంటే మానస్ తేజ్ ను విచారించిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి సమాచారం మేరకు మరికొందరి పైన కూడా కేసులు పెట్టే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే ఇప్పటికే ముందు ఏదైతే నెల రోజుల క్రితం ఎప్పుడైతే కేసు నమోదు చేశారో అప్పుడు 3,500 బస్తాలు మాత్రమే అని చెప్పినటువంటి అధికారులు ఇప్పుడు విచారణ తర్వాత ఈ నెల రోజుల సమయంలో పోలీసులు దీని వెనకాల ఉన్నటువంటి వారిని విచారించగా అలాగే ఎన్ని బస్తాలు మాయమయ్యాయనే విషయంలో చూస్తే మొత్తంగా 7,577 బస్తాల రేషన్ బియ్యం మాయమైనట్లుగా కేసు నమోదు చేయడం జరిగింది. అయితే బెయిల్ పిటిషన్ కి సంబంధించి పేర్ని నాని భార్య జయసుధ ఇప్పటికే అజ్ఞాతంలో ఉన్నారు. అలాగే పేర్ని నానికి సంబంధించి అలాగే కుమారుడు కిట్టుకి కూడా నోటీసులు ఇచ్చినా కూడా ఇప్పటికీ కూడా పోలీసుల దగ్గరికి వారిద్దరూ కూడా హాజరు కాలేదు. అయితే పేర్ని నాని భార్య జయసుధ బెయిల్ పిటిషన్ కి సంబంధించినటువంటి విషయంలో రేపు జిల్లా కోర్టులో తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. నిన్న విచారణ జరుగుగా రేపు కేసుకు సంబంధించినటువంటి వాదోపవాదాలు వింటామని చెప్పి మెజిస్ట్రేట్ చెప్పడంతో కేసు రేపటికి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ పిటిషన్ పైన రేపు ఎటువంటి నిర్ణయం వస్తుంది అనేది కూడా పేర్ని నాని కుటుంబ సభ్యులు అలాగే పేర్ని నాని అభిమానులు వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. అయితే మానస్ తేజ్ ను అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు మానస్ తేజ్ స్టేట్మెంట్ రికార్డ్ చేయడంతో పాటు కొంత కీలక సమాచారం కోసం విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రైట్ కాంతి, థ్యాంక్ యూ.